అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ప్రతి సంవత్సరం దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ముస్లిం సోదరులు పేద మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ముస్లిం మత పెద్దలు వాళ్ళందరూ ముందరకు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే పెద్దలు చెప్పారు, గులాం రసూల్ గారు జకాత్ రూపంలో తను సంపాదించిన దాంట్లో కొంత భాగం పేదలకు పంచిపెట్టాలని అదే భావనతో ఈరోజు ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ముస్లింలు చాలా నిరుపేదల్లో ఉన్నారు. వాళ్ళు రంజాన్ పండుగ సంతోషంగా జరుపుకోవాలి. నా వంతు భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కొన్ని చోట్ల నిజంగా చెప్పాలంటే కొన్ని చోట్ల ఎస్సీల కన్నా అద్మానంగా ముస్లింలు ఉన్నారు. వాళ్ళు బాగోగులు పార్టీలు ఎన్నో కార్యక్రమాలు చేసినా కూడా గత 5 సంవత్సరాల్లో ముస్లింలను ఓటు బ్యాంక్గా వాడుకొని వదిలేయడం జరిగింది. 2019 నుంచి ఈ ముస్లింలను ఓటు బ్యాంక్గా వాడుకోవడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 అయితేనే 19 వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే ఈ ఇమాములకు మోజన్లకు 42 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే 5,230 కోట్లు బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడే ముస్లింలకు లోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రాబో 4 సంవత్సరాలు ముస్లింలకు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న లోటు బడ్జెట్లో కూడా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నందమూరి బాలకృష్ణ గారికి, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది దాదాపు గత 20 సంవత్సరాల నుంచి ఈ ముస్లింలకు చీరలు పంపిణీ కార్యక్రమం ఇక్కడే నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ పరిసరాల్లో ఉండే ముస్లింలు అందరికీ కూడా ఇది తెలుసు. ఈ కార్యక్రమం ఎందుకంటే ఈ కొద్దిగా పైన స్లమ్ ఏరియా ఉన్నాయి, ఆ ఏరియా ముస్లింలందరూ కూడా ప్రతి సంవత్సరం వాడికి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు దాదాపు 500 కుటుంబాల ముస్లిం మహిళలకి చీరలు ఇవ్వడం జరిగింది. అలాగే ఒక చీర అంటే మామూలు తక్కువ ఇది కాకుండా మంచి క్వాలిటీతో బ్రాండెడ్ ఉండే చీర, ఎందుకంటే అది వాడు ఆ చీర తీసుకొని దాదాపు 2 సంవత్సరాలన్నా వాళ్ళు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మంచి చీరనే ఇవ్వడం జరుగుతుంది.